సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా ఏం చేస్తారంటే కార్యాలు నీ జాడల సారాన్ని, నీ వచ్చిన సంవత్సరాల జాడలని, నువ్వు బ్రతికిన నీ పొందుకున్న ఆయుష్ని గుర్తు చేసుకున్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సంవత్సరం అది జరిగిపోతే పాత సంవత్సరం అని నువ్వు చెప్తావేమో, కానీ నీకు ఇచ్చిన సంవత్సరాన్ని దేవుడు ఏమంటాడు తెలుసా? నూతన పరుస్తాడు, కార్యాలు నూతన పరుస్తాను అంటున్నాడు. అవును, ఎదుగుతున్న వారికి లేక మనకైనా మన ఆరోగ్యం నూతన పరచకపోతే, మన స్థితిగతులు నూతన పరచకపోతే, ఆ పాత స్థితిలోనే ఉంటే ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మన పాత స్థితి ఎలా ఉన్నది అంటే గనక వెనకాల ఒక సీపుని గట్టికిని, మూతుకు ఒక ముంత గట్టికిని వెళ్ళవలసి వచ్చేదంట కదా, పెద్దలందరికీ తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే సరైన వస్త్రాలు ఉండేవి కాదు, సరైన తిండి ఉండేది కాదు. మరి ఎందుకు ఇంత నూతనత్వం నీ జీవితంలో ఎలా వచ్చింది అంటే గనక, నీ సంవత్సరాలు వర్ధిల్లుతూ ఉన్న కొలది నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ వస్తున్నాడు, నూతన పరుస్తూ వస్తున్నాడు. మన స్థితిగతులు అంతంత మాత్రంగా ఉండే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంత నూతన పరిచాడు. నిలువు నీడలు లేని మన స్థితిగతులు, సమృద్ధి లేని అనగా సరైన ఆహారం కూడా పిల్లలకు పెట్టలేక తల్లులు పస్తులుండి ఆ గంజి తాగి అన్నాన్ని పిల్లలకు పెట్టి, లేకపోతే 8 గంటల దాకా పనిచేసుకుని వచ్చి ఇంట్లో ఉన్న గుంటలో ఆ ఒడ్లు దంచుకుని, ఆ ఆడించుకుని, లేకపోతే ఆ జల్లించుకుని, ఆ వచ్చిన బియ్యాన్ని బిడ్డలకు వండి వచ్చిన గంజి తాగి పడుకున్న దినాలు మన పూర్వీకులకు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పెద్దవారికి కూడా ఆ స్థితిగతులు అనుభవాలు తెలుస్తాయి. మరి దేవుడు నూతన పరచలేదా? దేవుడు నూతన పరిస్తే కదా ఇప్పుడు ఎక్కువైపోయి రాత్రి నేను తిన్నా కదా, పొద్దుటి పాడేయకుండా మళ్ళీ పెడుతున్నావా అంటే ఎక్కువైపోయి పాడేసే స్థితిలోనికి మనకి వచ్చింది. దేవుడు నూతన పరుస్తున్నాడు. సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా మన ఎడల ఆయన చేసే కార్యాలు నూతన పరుస్తున్నాడు కనుక మనకి స్థితిగతులు వచ్చేవి. నిర్గమకాండంలో చూడండి, 11వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 11వ అధ్యాయం 12వ వచనం. పది వరకే ఉన్నాయి. చదవండి, 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీవు దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండెను. ఎప్పుడు వరకంట? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ అంతం అయిపోయింది. ఈ సంవత్సరం గడిచిపోయింది, 2025 గడిచిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం మొదలు అంటే అదే దేవుని కార్యాలు. ఈ సంవత్సరం మట్టుకే మనం బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వారేమంటారు 2 సంవత్సరాలు మాత్రమే చేస్తారు, మా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతాం అంటారు. కానీ దేవుడు అలా అనుకుంటలేదు. ఏమంటే తెలుసా, నీకు ఇచ్చే పంట విషయంలో కూడా, లేకపోతే నీ ఆయుష్ విషయంలో కూడా, నీ ఎడల నూతన పరచవలసిన కార్యాల విషయంలో కూడా ఆయన కన్నులు చూస్తున్నాయంట. నీకు లోటు లేకుండా నీవు కలిగి ఉన్న పొలములో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్నులు ఉన్నాయి. ఆయన పొలమైన తోటలో మనుషులమైన లేదా ఆయన పిల్లలమైన ఆయన నాటిన నరమొక్కలమైన మన ఎడల కూడా ఆయన కన్నులు ఏం చేస్తున్నాయి? చూస్తున్నాయి. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయి? దేవునికి స్తోత్రం. మనం ఏమి నేర్చుకుంటున్నామంటే గనక, గంభీరముగా ధ్వనులతో చప్పట్లు కొట్టండి, జయధ్వనులు చేయండి అని చెప్పిన దేవుడు ఆరాధన ఆలకిస్తున్నాడు. నీ పనిపాటల్లో లేదా నీ మౌనంలో కూడా, మౌనంగా ఉన్న స్థుతిని కూడా స్వీకరిస్తున్నాడు అని ఆరాధన గురించి మాట్లాడుకున్న మనము తర్వాత మనం ఎక్కడ తృప్తి చెందుతాము, ఎప్పుడు మంచివారు అవుతామంటే గనక ఆయన సన్నిధిలో ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలుగా ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు ధన్యులమవుతాము అని గుర్తు చేసుకున్నాము. ఇక 11వ వచనంలో, 65వ అధ్యాయం 11వ వచనంలో లేదా 10వ వచనం కానీ చూస్తే, తన గనులను చదును చేసి అది మొలకెత్తగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్నులు దాని మీద ఉంచాడని, సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరింపజేశాడని
కీర్తనల గ్రంథం 65వ అధ్యాయంలోను, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు చదువుతూ అది ఎలా ఉంచాడు అంటే కనుక ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దాని మీద ఆయన ఏమున్నాయంట, కన్నులు ఉన్నాయి అని మనం గుర్తు చేసుకున్నాం. ఇక్కడ వరకు మనం ధ్యానం చేసిన మాటలు ఇవి. అందుకే అర్థమైందో లేదని మరలా చెప్పాలి. అంటే ఈ విషయాల్లో మనం ఆలోచన చేయవలసింది ఏంటి అంటే కనుక, గంభీరంగా ఆరాధించేవారిగా ఆరాధించడానికి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నామండి, లేదా బస్సులో ప్రయాణం చేస్తున్నాం, నువ్వు ప్రార్థన చేసుకునే సమయం అయింది, లేకపోతే నువ్వు వాక్యం చదువుకునే సమయం అయింది, పరిస్థితి అనుకూలంగా లేదు, నువ్వు మోకరించడానికి అనుకూలంగా లేదు, దేవుడికి తెలుసు కదా మోకరించే సమయం లేదు కదా, లేదా స్థలం లేదు కదా అని మానేస్తావా? అందుకని దేవుడు నీ మౌనాన్ని కూడా నేను అంగీకరిస్తానంటున్నాడు. అక్కడ కూడా నువ్వు కూర్చున్న చోట్ల మనసులో స్మరిస్తే ఆయన దేవుడు స్వీకరిస్తాడు. అది అలాంటి స్థితిగతులను, ఆరాధనలను అంగీకరిస్తానని చెప్తున్నాడు. రెండవదిగా దేవుని మందిరాన్ని లేక దేవుని మందిర ఆవరణాన్ని ధన్యుడవయ్యే ఆ స్థలాన్ని నీవు విడిచిపెట్టొద్దు, దూరం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. మూడవదిగా ఏం గుర్తు చేస్తున్నాడు అంటే కనుక, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నేనే నూతన పరుస్తున్నానని తెలియజేస్తున్నాడు. అనేక మంది లోకములో రాజులుగా ఉన్నవారు, ప్రపంచ సుందరిగా ప్రఖ్యాతిగాంచిన వారు కిరీటాలు పొందితే అది మరు సంవత్సరానికి మారిపోద్ది, వేరొక చేతిలోకి వెళ్ళిపోద్ది, పరిపాలన ముగించిన తర్వాత ఇంకొకరు తీసేసుకుంటారు. కానీ నేను ఇచ్చే దయా కిరీటము నీ ఆయుష్కాలం అంతా ఉంటుంది, అది నేను మాత్రమే ఇచ్చేదని దేవుడు చెప్తున్నాడు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని నేను నీకు ఇస్తున్నానని చెప్తున్నాడు. ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడంటే కనుక, ముందు గతికి మేలయ్యేలాగా నా కన్నులు నీ పైన ఉంచాను, నా కను దృష్టి నీ పైన ఉన్నది అని చెప్తున్నాడు. ఒక పొలాన్ని గురించి, ఒక చెట్టు గురించే కాదు, ఆయన తోటలో నరమొక్కలమైన మన కోసమే దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదా, చక్కటి పాట ఉంది కదా, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడిపెట్టి పెంచాడు, తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెక్క తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెక్క తీయని ఫలములు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నీవు నేను ఏం చేయాలి? ఆయన తోటలో ఉన్న మనము మొక్కగా ఉన్నప్పుడు, లేదా విత్తనంగా ఉన్నప్పుడు చీమలకు ఆహారం అయిపోలేదు, మొక్కగా మొలిచినప్పుడు ఆ పక్షులకి ఆహారం అయిపోలేదు, కొంచెం చెట్టుగా ఎదిగినప్పుడు జంతువులకి ఆహారం అయిపోలేదు. ఇదిగో ఇంత వయసు వరకు, లేకపోతే ఈ వృక్షమయ్యే వరకు, ఫలించే వరకు కాపాడిన దేవుడు ఈ మొక్కను, లేకపోతే ఈ నరుడైన మనవలను కాపాడాడని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే గనక ఫలించాలి కదా. చెట్టు నాసిన వాడు, పంట వేసిన వాడు దాని ఫలము కోసమే కదా. ఇప్పుడు నారు నాటినప్పుడు మనం పొలాలను మనం చూస్తున్నాం, కోతకు వచ్చిన తర్వాత అధిక దిగుబడి కోసమే. అలాగే చెట్టు నాటిన వాడు దాని ఫలము కోసమే. ఈ భూమి మీద నీకు నాకు ఆయుష్నిచ్చి, దయా కిరీటాలు ఇచ్చి, ఆయన కనుదృష్టి మన మీద నిలిపి, మన కార్యాలు నూతన పరిచి, మన ఆయుష్ దినాలన్నిటినీ పొడిగిస్తున్న దేవుడు ఆశిస్తున్నది ఏంటో తెలుసా? ఆయనలో మనము ఫలించాలి అని. ఎలాగైతే ఒక రైతుగా, ఒక యజమానిగా ఫలాన్ని నువ్వు కోరుకుంటున్నావు భూమి మీద, నువ్వు వేసిన విత్తనానికి, లేకపోతే నువ్వు నాటిన నాటుకి, అలాగే నిన్ను నన్ను ఈ భూమి మీద ఆయన మొక్కలుగా పంపించిన పిల్లలుగా ఉన్న మనందరి నుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఫలాలు ఆశిస్తున్నాడు. మరి మనం ఫలించే వారిగానే ఉన్నామా? చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నీవు నేను ధన్యులు అవ్వాలంటే ఆయన ఆవరణములో, ఆయన సన్నిధిలో ఉండాలి. అది దూరం చేసుకుంటే ధన్యులము అవ్వలేము. దేవుడి ప్రేమను గుర్తించాలి. ఆయన ఇవ్వకపోతే ఈ దయా కిరీటం మనము పొందలేము. ఆయన మన కార్యాలను నూతన పరచకపోతే మన పూర్వీకుల స్థితిలో నుంచి ఈ స్థితిలోనికి రాలేము. ఇప్పుడు మన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు మన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు నేను ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. నీ నుంచి ఫలాలు దేవుడు
కోరుకుంటున్నాడు. అందుకనే అక్కడ కింద ఒక మాట ఉంది, ఆ మాట చదివేసి వాక్యం ముగించుకుని చదువు. 2వ వచనం మళ్ళీ చదువు. గమనించవుతున్నాను. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని. ఇది హబక్కూకు ప్రార్థన. ఆయనకి ఏముంది అంటే గనక దేవుడు అంటే భయము ఉంది. నిన్ను గూర్చిన వార్త విని నేనేమంటున్నాను? భయపడుతున్నాను. ఎన్నో పర్యాలు దేవుడు నిన్ను హెచ్చరించాడు కదా, ఎన్నో పర్యాలు వాక్యము ద్వారా గద్దించాడు కదా, మరి లోపడ్డావా? వాక్యానికి భయపడ్డావా? అతి త్వరలో నేను రానయ్యున్నాను, నా రాకడకు గుర్తులు ఇవే అని చెబుతూ ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడ్డావా? కానీ హబక్కూకు అలాంటిలేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నిన్ను గూర్చిన, లేకపోతే నీ రాకడను గురించిన, నీ కోపము గురించిన, నీ ఉగ్రతను గురించిన వార్త విని నాకు భయం కలుగుతుంది. అందుకనే ఒకవేళ ఇంతవరకు నా జీవితంలో ఆయాసకరమైనది నీకు కనపడినప్పుడు నీ కోపం వచ్చే ఉంటుంది. అవును కదా? మనం ఎన్నో పర్యాయాలు పాపము చేసి ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా, లేకపోతే క్రైస్తవులుగా, విశ్వాసులుగా చెప్పుకుంటూ కూడా లోకానుసరమైన వాటిలో పడిపోయి, లేకపోతే నోటి మాటల చేత తప్పిపోయి, మన క్రియల చేత పాపము చేసి మన పిల్లలు ఇదిగో 2 ఉన్నారు కదా, వారు చెప్పు చేతలు లేకపోతే కోపం వస్తుందా రాదా? నీ పుట్టినరోజుని ఎంత ఖర్చు పెట్టావు, లేకపోతే ఎన్ని ఖర్చు పెట్టి నీకు బట్టలు కొన్నావు? నీ చదువు కోసమే కదా దేశాలు వెళ్ళి కష్టపడుతున్నావు. లేకపోతే నేను ఈ రాత్రి దాకా ఎందుకు కష్టపడాలని తల్లిదండ్రులకి ఏమొస్తుంది అంటే కనుక కోపం వస్తుంది. ఎందుకు అంటే పిల్లల కోసం అంతగా వారు త్యాగాలు చేసి కష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన పిల్లలుగా ఈ భూమి మీద ఎంత ఆయుష్ ఇచ్చాను, ఇన్ని పర్యాయాలు నేను వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాను, నా మాటకు లోబడలేదు కదా అని కోపం రాదా? దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుకని హబక్కూకు ఎరిగిన వాడుగా, కోపించే దేవుడా నీ వాత్సల్యాన్ని కూడా నాకు అనుగ్రహించు. వాత్సల్యం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. వాత్సల్యం అంటే ప్రేమ. 1-2 మాటలు చూసేసి వాక్యాన్ని ముగించుకుంది. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 38వ వచనం. దేవునికి స్తోత్రం. వాత్సల్యం అంటే ఏంటి? ప్రేమ. దినదినము అదే కదా చెప్తున్నాడు. సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకోను అంటే నీ ప్రేమను జ్ఞాపకం తెచ్చుకో. అలా నా జీవితంలో ఆయన ప్రేమను జ్ఞాపకం తెచ్చుకోకపోతే మనం ఉండేవారమా? కాదు. అందుకని ఆ 38వ వచనంలో ఏమంటున్నాడంటే, వాత్సల్యపూర్ణుడిగా ఉన్నాడు, నశింపజేయక. చదువు మళ్ళీ ఒకసారి. వాత్సల్య సంపూర్ణుడై, ప్రేమపూర్ణుడై, ఆయన ఎదుట పాపము చేసి కోపము తెప్పించిన మనకుని నశింపజేయక ఏం చేస్తున్నాడు? పరిహరించి ఆయనే క్రైదనము చెల్లించి, అయినా మారలేదని ఇప్పటి వరకు కూడా శిక్షించకుండా ఆయుష్ను పొడిగించి వాత్సల్యమనే ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. నీవు నేను ఫలించకుండా ఆ ద్రాక్ష తోటలో తన యజమానుడు, ద్రాక్ష తోట యజమానుడు ఏం చేశాడంటే ఒక అంజూరపు చెట్టు కూడా నాటాడంట. నాటినప్పుడు ఆ తోటలో చెట్టు ఫలించట్లేదు, దీన్ని నరికి వేయమన్నాడు. అప్పుడు ఆ తోట యజమానుడు లేకపోతే తోటమాలి ఏం చెప్తున్నాడంటే, ఈ సంవత్సరం కూడా ఆయన ప్రేమే ఫలించాలని చూస్తున్న దేవుని ప్రేమే ఈ సంవత్సరం కూడా ఆయుష్ను మనకి ఇస్తుంది. ఆయన వాత్సల్యమైన ప్రేమే, కోపించుచునే వాత్సల్యం చూపి దేవుని ప్రేమే మనకు ఆయుష్ను పొడిగిస్తుంది. చదువు, ఒక మాట చదువు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం. చదువు. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం.
అందుకు దావీదు నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని. దేవునికి స్తోత్రం. దావీదు గుర్తించాడు, దావీదు చిక్కుల్లో ఉన్నాడు. దావీదు చేసిన తప్పును బట్టి, దావీదు జీవితంలో చేసిన తప్పును బట్టి, ఒక పర్యాయము బెత్షెబాతో పాపం చేసి తప్పు చేస్తే, ఒక పర్యాయం ఏం చేశాడు తెలుసండి? దేవునికి ఇష్టం లేకుండా అపవాది ప్రేరేపించిన ప్రేరేపణను బట్టి ఇశ్రాయేలు జనసంఖ్య చేశాడు. దాన్ని బట్టి ఈ శిక్ష వచ్చింది. అందుకనే దావీదు అంటున్నాడు, బహుసిక్కుల్లో ఉన్నాడు. ఎవరి దావీదు? ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజు. లక్షల ప్రజలని, గత 12 గోత్రాలని 40 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఏలినవాడు. అటువంటి వాడే చిక్కుల్లో ఉన్నాడంట. కానీ రాజును కదా అని పక్క రాజ్యానికి వెళ్ళి, లేతే రాజును కదా అని కూర్చున్న మంత్రుల్ని కేకేసి ఆ చిక్కులకు సలహాలు అడిగాడా? అడగలేదు. ఆ చిక్కుల్ని విడిపించగలిగిన వారు ఉన్నారు అని బయట వ్యక్తుల్ని వెతికాడా? వెతకలేదు. దావీదు సింహాసనం మీద ఉన్నా గాని చేసిన తప్పును ఒప్పుకుంటూ ఆ సింహాసనం ఇచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఆయన బహు వాత్సల్య పూర్ణుడు, ఆయనతోనే చెప్పుకుంటాను. ఆయన ప్రేమించే దేవుడు, నన్ను క్షమించే దేవుడు అని దావీదు గుర్తించాడు. నీవు నేను ఎన్నో తప్పులు చేస్తున్నాం. దావీదంతటి వ్యక్తే దేవుని దగ్గరికి వచ్చేసి వాత్సల్య పూర్ణుడా, క్షమించు ప్రేమమయుడాన్ని ప్రార్థిస్తున్నాడే, దేవునికి అప్పగించుకుంటున్నాడే. మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడటమే నాకు మేలు. ఒకవేళ దేవుడు శిక్షించినా విడిపించేవాడు, గాయము చేయవాడు ఆయనే, కట్టువాడు ఆయనే, మృతులు ఉందించేవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే. అందుకనే దేవుని చేతిలో నేను పడతాను అని దేవుని దగ్గరికే వెళుతున్నాడు. ఎందుకు అంటే గనక ఆయన కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు. ఎన్నో పర్యాయాలు మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనలు బట్టి, మన మాటలను బట్టి దేవునికి కోపం వస్తూనే ఉన్నది. కానీ ఆ వాత్సల్యం అనే ప్రేమే నేటి వరకు మనల్ని ఇంకా ఉంచింది. అది గుర్తించుకుంటే గనక ఈ భూమి మీద దేవుడు కోరుకున్నట్టు మనము ఫలించడానికి సిద్ధపడతాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చదువు 7-8 వచ్చిన చదువుతుంది. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. అబ్బా చూడండి, ఏంటంట ఒక్క నిమిషం 60 సెకండ్లు ఆయన ఏం చేస్తున్నాడంట? విముఖుడు. అంటే ఒక్క నిమిషంలోనే ఆయన ఏంటి ఇంతగా ప్రాణం పెడితే, ఆ మహామహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుడిగా మారితే, ఈ మానవుల కోసము అన్ని చేయగలిగిన నేను నిస్సహాయుడిని అయిపోతే, అవమానాలు భరిస్తే, ఆ ఉమ్మలను స్వీకరిస్తే, ఇవన్నీ చేసిన ఎందుకు ఇలా మార్పు లేదు అని చిన్న బాధ కలిగినప్పుడు ఒక్క నిమిషం కోపం అనేది వస్తుందంట. అప్పుడే విముఖుడు అవుతున్నాడు. ఆ ఒక్క నిమిషంలోనే నా స్థితిగతులు తారుమారైపోతాయి. అందుకనే ఆ ఒక్క నిమిషము కూడా మరలా విముఖుడైన దేవుడు మరలా ఆయనే వాత్సల్యాన్ని, ప్రేమను గుర్తు చేసుకుని మన వైపు తిరుగుతున్నాడు. ఆయన కోపం అంట నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలము ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన దయను బట్టే మనం ఇంకా ఉన్నాం. అది గుర్తించకుండా కొంతమంది అనుకుంటున్నారు, నెబుకద్నెజరు అనుకున్నాడంట, ఇదంతా నా బలాతిశయమే, ఇదంతా కూడా నా తెలివితేటలే అనుకున్నాడంట. ఓరు నాయన కాదు, ఇచ్చింది నేను, రావచ్చే నీ బుద్ధి ఏంటో చూపిస్తానని గాడిదల మధ్యకి తీసుకుపోయి గడ్డి వేయించాడంట దేవుడు కదా. ఒకవేళ అలా అనుకుంటున్నామేమో, అలా అనుకునే వారు ఉన్నారేమో. నా తెలివితేటలే అనుకుంటున్నామేమో, నా గొప్పతనమే అనుకుంటున్నామేమో. దేవుడు మన శక్తి సామర్థ్యాలు ఏమాత్రమే అక్కడికి తీసుకెళ్ళి మరి చూపిస్తాడు. దేవుని ప్రేమను గుర్తించాలి. ప్రేమకు సాదృశ్యమైన పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్న వాత్సల్య జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన కోపించుచుని మన ఎడల ఏం చేస్తున్నాడంట? వాత్సల్యం అనే ప్రేమను చూపుతున్నాడు. చూడండి, యోనా గ్రంథము చదువు మాట చదవండి. యోనా గ్రంథము చక్కటి చెట్టు గురించి 4వ అధ్యాయం యోనా గ్రంథం 4వ అధ్యాయం
4వ వచనం కానీ చదువు. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా నువ్వు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందులు ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించినో చూచిదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై కూడా మీకు తెలిసిందే, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యోనా అనే దేవుని భక్తుల్ని లేదా దేవుని ప్రవక్తని దేవుని సేవకుణ్ణి నినివే పట్టణపు స్థితి బహు ఘోరమైపోయింది, దాని పాపం నా దృష్టికి వచ్చేసింది కనుక మరో 40 రోజుల్లో దాన్ని నాశనం చేసేస్తాను, నువ్వు వెళ్ళి ఒక పర్యాయం మరలా వారికి హెచ్చరించు అంటే నువ్వు కోపిస్తూనే వాత్సల్యం చూపే దేవుడు అయ్యా నాకు తెలుసు, నువ్వు అలా అంటావు కానీ మళ్ళీ ప్రేమించేస్తావు అని ఆ నినివేకి వెళ్ళవలసిన ఆయన తర్షీష్కి వెళ్ళే వాడని ఎక్కాడంట. తర్షీష్కి వెళ్ళే వాడని ఎక్కాడు. ఆ తర్షీష్కి వెళ్ళే వాడలోంచి ఆ సముద్రం పొంగుతూ ఉన్నది, ఇలా తుఫాన్ వచ్చేసింది, ఎత్తి సముద్రంలో పాడేయండి అని చెప్పాడు. చేప మింగేసింది, అయిపోయింది తెలుసుకున్నాడు. చేప కడుపులోంచి ప్రార్థన చేస్తూ వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను ఆలకించిన దేవుడు ఆయన బయటికి పంపించినప్పుడు అప్పుడు వెళ్ళాడు. ఎక్కడికి? నినివే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది మహాపట్టణము, 3 దినముల ప్రయాణం అంతా దూరము. అప్పట్లో ఒక రాజులు వెళ్తే గుర్రాల మీద రథాల మీద వెళ్ళారు, కానీ సామాన్య మానవుడిగా నడిచే వెళ్ళాలి. సామాన్య మానవుడు ఎంత లెక్క నడవగలడు అంటే గనక ఆగకుండా నడిస్తే ఒక రోజుకి 24 గంటలకి 30 మైళ్ళు 30 కిలోమీటర్లు వెళ్ళగలడు. 30 కిలోమీటర్లు అంటే ఒక దిన ప్రయాణం చేశాడని రాయబడింది కదా. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉండిపోయింది? 60 కిలోమీటర్లు ఉండిపోయింది. 90 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఆ మహాపట్టణంలో 30 కిలోమీటర్లంత ప్రయాణం వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాడు, సువార్త చేశాడు. సువార్త చేసిన తర్వాత వారందరూ కూడా రాజు మొదలుకొని పనివాడు వరకు కూడా తగ్గించుకుని బూడిదలో కూర్చుని 3 దినాల ఉపవాసము చాటించుకుని వారి పశువులకు కూడా గడ్డి లేదా నీళ్లు కూడా పెట్టకుండా కటిక ఉపవాసం చేసినప్పుడు వారి ఉపవాసాన్ని వారి ప్రార్థన అంగీకరించిన దేవుడు ఆ పట్టణానికి వచ్చే శిక్షను తప్పించేశాడు. శిక్షణ ఇంకా లేదన్నాడు. అప్పుడు అంటున్నాడు యోనా, నాకు తెలుసు నువ్వు వాత్సల్యం కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు అంటే దేవుడు బుజ్జగిస్తున్నాడు. యోనా 120,000 మంది, ఇంతమంది ప్రజలను నాశనం అయిపోతాగా, గ్రామంలో ఉన్న ఇంతమంది, దేశంలో ఉన్న ఇంతమంది నాశనం అయిపోతాగా నేను ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టింది, ఈ భూమి మీదకి వచ్చి సిలువను సహించింది, అవమానాలు సహించింది. అందుకే కదా రాకడ ఆలస్యం చేస్తున్నాను. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అలనాడు యోనాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నాకు ఇష్టమైన పిల్లలు యోనా నాశనం అయిపోకూడదు అని చెప్తున్నప్పుడు కోపించడం ఏమన్నా న్యాయం? నువ్వు కోపించడం ఏమన్నా న్యాయం అంటే దేవుని కోపం గురించి మాట్లాడే యోనా నేను కోపించడం ఎంతైనా న్యాయమే అంటున్నాడు. అయితే ఒక పని చేయాలని దేవుడు ఆలోచన చేసి అతడు ఉన్న కాడే ఒక చొర చెట్టుని మొలిపించాడంట. మొలిపించిన చొర చెట్టు ఉన్న పళ్ళంగానే ఎదిగిపోయింది, చక్కగా నీడనిచ్చే చెట్టుగా మారిపోయింది. అబ్బా ఎంత బాగుంది అనుకుని విశ్రమిస్తున్నాడంటే ఈ పట్టణపు గతి ఏమవుతుందని చెట్టు నీడని విశ్రమిస్తున్నప్పుడు దాంట్లోనికి ఒక పురుగును పంపిస్తే ఆ చొర చెట్టు ఆ ఏరులోకి ఒక పురుగు వెళ్ళి దాని ఏరును కొరికి వేస్తే ఆ చెట్టు ఉన్న పలంగా మాడిపోయింది. మాడిపోతే ఆ చెట్టును బట్టి కోపం తెచ్చుకుని తిడుతున్నాడంట. తిడుతున్నప్పుడు దేవుని వాత్సల్యపూర్ణుడైన ప్రేమామయుడు అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడే ఎదిగింది కదా, ఇప్పుడే నీడనిచ్చి మాయమైపోయేసరికి ఎంత కోపం వచ్చేస్తుంది. ఈ నినివే పట్టణానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో తెలుసా? ఎన్ని సంవత్సరాలను బట్టి ఈ పట్టణాన్ని నేను కాపాడుతున్నానో తెలుసా? ఎన్ని సంవత్సరాలు బట్టి వీరందరినీ నేను సహిస్తున్నానో తెలుసా? ఒక్క పూటలో లేకపోతే ఒక్క గంటలో లేకపోతే ఒక్క రోజులో ఎదిగిన చెట్టు కోసం నువ్వు అంత బాధపడిపోతే 120,000 మంది కంటే ఎక్కువ ఉన్న పిల్లల కోసం నేను ఎంత బాధపడాలి యోనా అని దేవుడు కళ్ళు తెరిపించాడంట. యోనా కళ్ళు తెరిపించాడంట. అంటే నీవు నేను ఎన్నో పర్యాయాలు, ఒకవేళ కొన్ని పర్యాయాలు యోనా భక్తిపరుడే, యోనా ప్రవక్తే, యోనా దేవుని సేవకుడే, యోనా దేవునితో మాట్లాడేవాడే, కానీ కొన్ని పర్యాలు అజ్ఞానంగా ఆలోచిస్తాం. కొన్ని పర్యాలు మనం కూడా ఇంత యథార్థంగా ఉంటున్నానే, ఇంత భక్తిగా ఉంటున్నానే, మానక దేవుని సన్నిధికి వెళ్తున్నానే, నాకే కష్టాలు రావాలా,
అనుకుంటున్నాం. నిమిషం మాత్రంలో కోపం వచ్చినప్పుడు ఏదో ఒక కష్టం రావచ్చు, కానీ ఆయన ఆయుష్ను, ఆయన వాత్సల్యాన్ని గుర్తు చేసుకుంటే అది జీవితకాలము ఉంటుంది. ఉదయకాల సమయంలో సంవత్సరాలు జరుగుచుండగా కార్యాలు నూతన పరిచే దేవుడు కోపం వచ్చినప్పుడు ఆయన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటున్నాడు. అందుకనే మనమందరము కూడా 31st చేసుకున్న తర్వాత నూతన సంవత్సరం అని జరుపుకుంటున్నాం. కానీ నువ్వు పుట్టినరోజు గుర్తు చేసుకుంటే ఎన్ని సంవత్సరాల దయా కిరీటాలు పొందుకున్నాం మనం, ఎన్ని కిరీటాలను మనం దేవుడు అలంకరింపజేస్తాడు. ఈ కిరీటాలన్నింటిలో కూడా, ఈ సంవత్సరాలన్నింటిలో కూడా ఏదో ఒకటి ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా మానవ మాతృలుగా పాపలోకంలో పాప శరీరంతో ఉన్న మనం తప్పు చేసే ఉంటాం, ఆయన కోపం తెచ్చే విధంగానే ఉండే ఉంటాం. అందులో ఏమాత్రము సందేహం లేదు. దేవుడు ఏ స్థితిలోనైనా న్యాయవంతుడే. ఈ రోజైనా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ఆయన సంవత్సరం అనే దయాకిరీటం నీకు ఇచ్చినప్పుడు ఆ దయ నువ్వు పొందుకున్నావు. ఈ రోజు లేని వారికి ఆ దయ లేదు. నీకంటే చిన్నవారే, మనకంటే చిన్నవారే, గొప్పవారే మన్నైపోయారు, మట్టిలో కలిసిపోయారు, మనుషుల చేత మరవబడ్డారు. ఇంకా ఆ దయా కిరీటంతో నువ్వు ఉన్నావంటే గనక దేవుడు ఎందుకు ఉంచాడు తెలుసా? ఈ సంవత్సరం అన్నా ఫలిస్తావు అని, ఈ సంవత్సరం అన్నా నువ్వు ఫలిస్తావని. ఆయన అందుకనే కాయవే తోట, పండవే చెట్ట అని అంటున్నాడు. ఆయన మనం రైతు ఎలాగైతే చేనుకు నీరు పెడుతున్నాడో, విశ్వాసి అని ఈ మొక్కకి, విశ్వాసి అని నీకు నాకు ఆయన రక్తాన్నే పెట్టాడంట. ఆయన రక్తాన్నే తడిగా పెట్టాడంట. ఆ రక్తము ద్వారానే నీవు నేను ఎదగాలి, ఫలిస్తాము. ఆ రక్తము ద్వారానే, ఆ రక్తములో ఉంటేనే మనం ఫలభరితమైన జీవితాన్ని జీవించగలం. అందుకనే ఆయన కోపం వస్తుందని గుర్తు చేసుకుని నీవు ఆయన వాత్సల్యాన్ని గుర్తు చేసుకుంటే సంవత్సరాలు జరుగుచుండగా మన కార్యాలైన నూతన పరుస్తాడు. ఆ చిన్న బిడ్డ మెతుషులను గురించే కాదు, ఈ మాటలు ఆలకిస్తున్న మనందరి జీవితాల్లో ఆ దయాకిరీటాలు పొందుకున్న వారమే. ఆ దయాకిరీటాలు పొందుకుంటూ ఆయన కోసం ఫలించేవారుగా ఉన్నామా, లేదా ఆయన కోపం తెచ్చేవారుగా ఉన్నామా? ఒకవేళ కోపం తెచ్చిన నేటి వరకు ఆయన వాత్సల్యమైన ప్రేమే మన వల్ల దాటిస్తూ వస్తుందని గుర్తిస్తే కనుక ఇప్పుడైనా ఫలించడానికి, ఆయన ఎదుట హబక్కూకు చేసినట్లు ప్రార్థన చేసి ఒప్పుకోవటానికి సిద్ధపడదాం. మెతుషుల అంటే పరిశుద్ధ గ్రంథంలోనే అందరికంటే, ఈ భూమి మీదకి వచ్చిన మానవులందరికంటే ఎక్కువ బ్రతికినవాడు. 969 సంవత్సరాలు బ్రతికినవాడు. పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, ఈ భూమి మీద తల్లి గర్భంలోంచి వచ్చిన ప్రతి ఒక్కరికంటే ఆ గర్భఫలం ఇచ్చే దేవుడే ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల్లో లోకయాత్రను ముగించాడు. ఆయన యుగాలు జీవించే దేవుడు, కానీ మానవుడిగా ఈ లోకయాత్రను ముగించాడు. కానీ మెతుషులాగా దేవుడు ఎంత ఇచ్చాడు తెలుసా? 969 సంవత్సరాలు ఇచ్చాడు. అటువంటి పేరు కలిగిన ఈ ఇంటిలో మెతుషులను కూడా అటువంటి ఉన్నతమైన స్థితినిచ్చి ఈ గ్రామంలో అటువంటి పేరు ప్రఖ్యాతులతో ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఇలా కేక్ ఉంటే కనుక తీసుకొచ్చేది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం కోసం, విన్న మాటల కోసం మనం ఫలించే వారిగా ఉన్నామా? లేత మొక్కగా ఉన్న మనవల్ని దేవుడింత వృద్ధిలోనికి తీసుకొస్తే ఈ సంవత్సరము కూడా మన ఆలోచనతో వెళ్ళిపోతున్నామా? కోపం రప్పించే వారిగా ఉంటున్నామా? వాత్సల్యం అనే ప్రేమను గుర్తు చేసుకుంటున్నామా లేదా? ఒక నిమిషము ప్రభుతో మాట్లాడుతూ హబక్కూకు ప్రార్థన చేస్తారు. ఆ చదివిన 3వ అధ్యాయంలో ఆ 2 వచనాలు కూడా హబక్కూకు చేసిన ప్రార్థనే. అధ్యాయం అంతా హబక్కూకు చేసిన ప్రార్థనే. రెండు వచనాలు మాత్రం మనం ధ్యానం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. కేకుని తీసుకొచ్చేయండి, ప్రార్థన చేసుకుందాం. విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిందాం. ముందుకు వచ్చేయండి. ప్రభా నాయన నీ సన్నిధికి తోడుకొచ్చిన నీ కుమారుడు కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. మా సిఆర్ గారిని ఇక్కడికి రప్పిస్తావని మేము అనుకోలేదు ప్రభు. ఈ రోజు నాయన బిడ్డ నాయన మెతుషాల పుట్టినరోజు సందర్భంగా నీ కుటుంబాన్ని ప్రేమించి నీ కుమారుడు వచ్చిన విధానానికై వందనాలు తండ్రి. ఈ ఉపవాస దినాన్ని వాక్యంతో, పాటలతో, మంచి వాక్యంతో మమ్మల్ని బలపరిచిన బిడ్డ కొరకై నీకు ప్రార్థిస్తున్నాం నాయన. ఏడంతల ఆత్మచేత నిలబెట్టుకుంటున్నారు ప్రభు. మంచి పనిముట్టుగా వాడుకుంటున్నారు నాయన, పదునైన పనిముట్టుగా వాడుకుంటున్నారు నాయన.
సూటిగా స్పష్టంగా మాట్లాడే బిడ్డనిచ్చావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. ఏ మంచి లేని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభా నాయన. మా సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. బిడ్డను ఎంతగానో పాటలతో వాక్యాలతో ప్రార్థనలతో నీ సన్నిధి బలిపీఠం కాడికి రప్పిస్తూ ఎన్నడో లేని వారు కూడా నీ సన్నిధికి వచ్చి ఎంతగానో స్థుతిస్తున్నారయ్యా. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఘనకార్యాలు చేస్తున్నావు మా సంఘంలో. మేమైతే శుక్రవారం రాత్రి ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాం కానీ ప్రభా ఎంతో మంది ఎన్నో కార్యాలు పొందుకుంటున్నారు, ఎన్నో స్వస్థతలు పొందుకుంటున్నారు ప్రభా. చనిపోతాడని హాస్పిటల్లో ఉన్న వాళ్ళే బ్రతికిస్తున్నావు దేవా, నీకు వందనాలు. ఉపవాస ప్రార్థన బలమైనదని సెలవిచ్చావు నాయన. కన్నీటి ప్రార్థన ఎంతో ఘనమైనదని సెలవిచ్చావు ప్రభా. కన్నీటితో బిడ్డలు ఎంతగానో మా అందరి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన చందుని సతీష్ని ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చావు నాయన. గత కాలంలోనైనా 4 బిడ్డలు చనిపోయారు ప్రభా, కానీ ఆ బిడ్డల విషయమై చింతించాం. కానీ ఎంతగానో నువ్వు ఇంత గొప్ప కార్యం చేస్తావు. నా 4 ఉండటం నీకు ఇష్టం లేక వీళ్ళిద్దరిని ఇవ్వడానికే ప్రభా ఈ కార్యం చేసేవేమో నాయన. మేతుషాలను ప్రభా నాయన ప్రేమించి నాయన 7 సంవత్సరాల నీ రెక్కల చాటును భద్రపరిచావు నా తండ్రి. 8వ సంవత్సరంలో అడుగు పెట్టుచుండగా నీ దయా కిరీటం బిడ్డ మీద ఉంచుతున్నందుకు ఈ వందనాలు తండ్రి నాయన. నాయన చందు కూడా ప్రభా ఎంతగానో నాయన బయటికి వెళ్ళి 2 సంవత్సరాలు కొనసాగించుకుని కష్టాలైన బాధలైన ఇరుకులైన ఇబ్బందులైన బిడ్డ అన్నిటికి తట్టుకుని ప్రభా ఎక్కడెంత ఓర్పు ఉందో అక్కడ కూడా అంతే ఓర్పుతో బిడ్డ చాలా సహించి నాయన తన నాయన ఒక ఏమీ తెచ్చుకోలేదు, ఒక అందచందాలు తెచ్చుకోలేదు, ఒక ఏమీ నేర్చుకోలేదు ప్రభు. ఏ రీతికి వెళ్ళిందో అదే రీతిగా తిరిగి వచ్చింది ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సతీష్ని ప్రేమించావు నా తండ్రి, ఆటోనిచ్చావు నాయన. ఆటో ద్వారా తన కుటుంబాన్ని గడుపుకుంటున్నాడు ప్రభా. నీకు వందనాలు. శాంతమ్మ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. అమ్మ కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నది ప్రభా, బిడ్డకి మంచి ఆరోగ్యం ఇమ్మని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయినా బిడ్డ మళ్ళీ తిరిగి ప్రయాణమేమో ప్రభా మాకైతే తెలియదు కానీ ప్రభా ఆ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా నీ సన్నిధిలో నాయన నీ సన్నిధి ఈ కుటుంబంలో ఉంచుకోవాలని ఆశపడి నీ బిడ్డని పిలిపించుకున్న విధానానికై వందనాలు తండ్రి. అవును నాయన నీ కోపం నాయన 1 నిమిషమే ఉంటుంది ప్రభా. నీ వాత్సల్యత నాయన మా ఆయుష్కాలం అంతా ఇస్తానని మంచి మంచి మాటలతో మంచి వాక్యంతో మనుషుల చేతుల్లో పడిన నేను యెహోవా చేతిలోనే పడుతున్నాను ప్రభా. అవును నాయన మనుషుల చేతుల్లో మేము ఉండలేం ప్రభా. మీ చేతిలో ఉంటే నాయన మాకు బలము శక్తి ఆరోగ్యం వస్తుంది నాయన. మాకంటే చిన్నవారు ఎంతో మంది పోయారు ప్రభా. మాకు ఈ కృపనిచ్చామంటే కేవలం నీ వాత్సల్యత, నీ కృప, నీ దయా నా తండ్రి ప్రభా. ఎంతో మంది నేను ఏ యోగ్యత ఉన్నదని మమ్మల్ని నిలబెట్టేవు ప్రభా. ఇంకా వృద్ధాపిలో ఉన్న బిడ్డలు ఉన్నారంటే కేవలం నీ ఉచితమైన ప్రేమ గనుక మేము ఫలించే చెట్లుగా ఉండాలి, కాసే చెట్లుగా ఉండాలి ప్రభా. వాక్యం విన్న బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మమ్మల్ని మాకంటే పడుసువారిని మా బిడ్డల్ని మా మనవళ్ళని తీసుకుపోయావు, కానీ మమ్మల్ని ఎందుకు ఉంచావు నాయన? మాలో ఏ యోగ్యత ఉన్నదో నుంచావు ప్రభా. నీ కొరకై ఫలిస్తామా, నీ కొరకై కాయగలుగుతామా, ఇంకొక సంవత్సరం ఆయుష్యం అని బ్రతిమలాడుకున్నప్పుడు ఆ సంవత్సరం మాకు ఇచ్చేవేమో, ఈ సంవత్సరం ఇచ్చేవేమో దేవా. నీకు వందనాలు. వాక్యం చేత ప్రతి బిడ్డతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి నీ కుమారుడు చెప్పిన వాక్యాన్ని అమరవేసుకుంటూ ఇప్పుడు కేక్ కట్ చేయబోచుండగా నాయన ఆ కేకు ఎంత తీయదనాన్ని ఇస్తుందో అటువంటి తీయదనాన్ని కుటుంబంలో ఈ బిడ్డల్లో ఉంచమని నీ కుమారుడు నాయన ఆదరించేంత వరకు మీరే కాచి కాపాడి నాయన చేస్తున్న కేక్ కటింగ్లో మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించు.